వెల్కమ్ టు డిజిటల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఫైల్ మెనూ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎడిట్ మెనూ. సో ఎడిట్ మెనూకి వెళ్ళే ముందు ప్లీజ్ కన్సల్ట్ డిజిటల్ హబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. ఇప్పుడు ఎడిట్ మెనూ క్లిక్ చేసినప్పుడు అండు, ఫస్ట్ వచ్చేసి అండు, కంట్రోల్ జెడ్. మనం చేసిన యాక్ట్ ఒక స్టెప్ వెనకపోవడానికి కంట్రోల్ జెడ్. అండు మూవ్, ఒక మూవ్ బ్యాక్ వెళ్ళడానికి కంట్రోల్ జెడ్. కీబోర్డ్లో అయినా సరే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయొచ్చు. మీకు ఇక్కడ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి చూపిస్తాను. అండు మూవ్ వన్ స్టెప్. సో ఇది జరిగింది పిన్. సో రీడ్, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది, మళ్ళీ యాజ్ టీజ్గా ఫార్వర్డ్. షార్ట్ కట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ జెడ్. చూసారు, యాజ్ టీజ్గా ఈ పొజిషన్లోకి వచ్చింది. మళ్ళీ చూద్దాం, కంట్రోల్ జెడ్, వన్ స్టెప్ బ్యాక్. నెక్స్ట్ రీడ్, ఒక స్టెప్ మూవ్, ఇలా వచ్చేసింది. సో ఇది కంట్రోల్ జెడ్ అండు. రిపీట్ వచ్చేసి, రిపీట్ ఎలా ఉంటే, రిపీట్ అంటే చేసిన పని మళ్ళీ చేయటం. మీకు చూపిస్తాను. ప్లస్ 2 సెకండ్ పేజ్, ప్లస్ సెకండ్ వస్తే ఇక్కడ సెకండ్ పేజ్ వస్తే ఈ డాక్యుమెంట్లో 2 of 2 డాక్యుమెంట్ 2 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సర్కిల్ గీసాను. సర్కిల్ గీసి ఒక ఫిల్ చేసాను. ఫిల్ చేసి రిపీట్ చేసిన పని చేయటం. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం మూవ్ చేద్దాం. ఇది యాక్చువల్ పొజిషన్, మూవ్. ఇట్లా మళ్ళీ జరగాలంటే కంట్రోల్ ఆర్. ఎడిట్ మెనూకి వెళ్ళి రిపీట్, ఎడిట్ మెనూ, రిపీట్, ఎడిట్ మెనూ, రిపీట్. చూసారు కదా, మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తే ఫస్ట్ మనం యాడ్ చేస్తే టెంపరీగా రికార్డ్ అయ్యి మన ఎడిట్లో రిపీట్ అయినప్పుడు అది యాక్ట్ మళ్ళీ చేస్తుంది అదే డైమెన్షన్లో. దాని షార్ట్ కట్ కంట్రోల్ ఆర్. సో మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను కీబోర్డ్లో చేసి చూపిస్తాను. కంట్రోల్ ఆర్, కంట్రోల్ ఆర్. సో దీన్ని మనం ఎడిట్లో కంట్రోల్ జెడ్, ఒక స్టెప్ బ్యాక్. సో అయిపోయింది, కంట్రోల్ జెడ్ చూసారు కదా. మళ్ళీ దాన్ని రీడ్, ఒక స్టెప్ మూవ్ బ్యాక్ అయిన తర్వాత ఫార్వర్డ్ మూవ్, కంట్రోల్ షిఫ్ట్ జెడ్, కంట్రోల్ జెడ్, ఎయిట్. అండో మూవ్, ఒక మూవ్ బ్యాక్ వెళ్తుంది, అదే మూవ్ని ఫార్వర్డ్. సో ఇది రిపీట్. రిపీట్ చాలా ఉపయోగపడుతుంది. ఇండెప్త్ కూడా బాగా ట్రై చేయొచ్చు. ఇంకా దీన్ని ఇంకా డీటెయిల్గా చెప్పండి ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చి కట్. కట్ వచ్చేసి మనకి బేసిక్ కమాండ్. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఎక్స్. సో దీన్ని కట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కట్, వెళ్ళిపోయి కట్ అయిపోయింది. మళ్ళీ దానికి కావాలంటే పేస్ట్ వచ్చేసి చూసారా. పేస్ట్ అయిన తర్వాత పేస్ట్కి వచ్చేసి కంట్రోల్ వి, కట్ వచ్చేసి కంట్రోల్ ఎక్స్. అలాగే ఉన్న ఆబ్జెక్ట్ని కాపీ చేయాలి. ఎడిట్ మెనూలో కాపీ, షార్ట్ కట్ కంట్రోల్ సి, కాపీ, డీసెలెక్ట్, ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్. దీన్ని మూవ్ చేసుకుంటాము, పేస్ట్. 2 ఆబ్జెక్ట్స్, మళ్ళీ దాన్ని పేస్ట్ చేస్తాం. కాపీ అయిన దాన్ని మళ్ళీ పేస్ట్ అయింది. సో మనం కాపీ చేసిన తర్వాత మట్టుకే ఇది పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైతే కాపీ చేసామో దాన్ని పేస్ట్ చేస్తున్నాం, మళ్ళీ పేస్ట్ చేస్తాం. కంట్రోల్ వి, పేస్ట్. కీబోర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ వి, పేస్ట్. ఇట్లా వస్తుంది. పేస్ట్ స్పెషల్లో మీకు ఫర్దర్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయొచ్చు, లేదా కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది. కీబోర్డ్లో డిలీట్ బటన్ చేసినా కానీ డిలీట్ అవుతుంది. ఆబ్జెక్ట్ టెక్స్ట్ అయినా ఆబ్జెక్ట్స్ అయినా అవుతుంది. నెక్స్ట్ సింబల్. ఈ సింబల్ వచ్చేసి మరి తర్వాత ఇండెప్త్గా వస్తుంది, దాన్ని చూపిస్తాను. అలాగే ఎడిట్లో డూప్లికేట్. మనం ఒక ఆబ్జెక్ట్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాము. అలా కాకుండా సింపుల్గా ఒకే కమాండ్లో దానికి సంబంధించి యాజ్ టీజ్గా డూప్లికేట్ ఉంటే ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసి ఎడిట్ మెనూలో డూప్లికేట్, షార్ట్ కట్ కంట్రోల్ డి. ఈ ఆబ్జెక్ట్ సర్కిల్, ఎల్లో సర్కిల్ని కాపీ చేసి నేను కంట్రోల్ డి డూప్లికేట్ చేస్తాను.
చూసారు కదా, సెకండ్ ఆబ్జెక్ట్ డూప్లికేట్ అయింది. సెలెక్ట్, ఎడిట్లోకి వెళ్ళి డూప్లికేట్ కమాండ్ ప్రెస్ చేయండి, డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో ప్రాక్టీస్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేస్తే Ctrl+D, Ctrl+D మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు వస్తుంది. చూసారు కదా, ఒక ఆబ్జెక్ట్ని కంట్రోల్ ఎడిట్లో మనం కాపీ పేస్ట్ చేస్తే అది వస్తుంది. లేదా డైరెక్ట్గా అదే ఆబ్జెక్ట్ డూప్లికేట్ కావాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి Ctrl+D అంటే డూప్లికేట్ అవుతుంది. కాపీ ప్రాపర్టీస్ ఫ్రమ్, ఇది వచ్చేసి ఇది ఒక ప్రాపర్టీ. దీనికి నేను కలర్ చేశాను, కలర్ ఐకాన్లో ఆరెంజ్ క్లిక్ చేశాను. ఈ ఎల్లో బాక్స్కి ఈ కలర్ కావాలి. మనం ఇక్కడ పోకుండా సింపుల్ కలర్ కాబట్టి అది ఇస్తాం. అలా కాకుండా కాపీ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫిల్, ఓకే, ఏ ఫిల్ కావాలి, ఆరెంజ్ ఫిల్. ఆరెంజ్ ఫిల్ మీద ఇట్లా యారో ఐకాన్స్ దాన్ని క్లిక్ చేస్తే ఈ ప్రాపర్టీస్ దీనికి వచ్చేస్తాయి. సో దీనికి కూడా మనకి ఈ ఆరెంజ్ కలర్స్ కావాలి. ఎడిట్, కాపీ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఫిల్, అవుట్లైన్ కలర్ అంటే అవుట్లైన్ కలర్. నేను ఫిల్ కాపీ చేస్తాను, ఓకే క్లిక్ చేసి ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. సో ప్రాపర్టీ ఫిల్ వస్తుంది. ఇది ఓపెన్ అవుట్లైన్, ఓపెన్ ఫిల్ ప్రజెంట్ అవసరం లేదు. సెలెక్ట్ ఆల్ వచ్చేసి మన ఆబ్జెక్టివ్లో మన రెడీ చేసిన ఫైల్లో ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ఆల్ వచ్చేసి ఆబ్జెక్ట్స్, ఈ డాక్యుమెంట్లో అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలి. చూసారు కదా, అన్ని సెలెక్ట్ అయిన ఓన్లీ ఆబ్జెక్ట్ పర్టికులర్గా ఏదైతే మనం కావాలనుకుంటామో అది వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ టెక్స్ట్ లేదు కాబట్టి టెక్స్ట్ టైప్ చేసాం చూడండి. టెక్స్ట్ ఫాంట్ సైజ్ 24, Corel, ఇది టెక్స్ట్ ఆబ్జెక్ట్. దీని ఫాంట్ దీనిలో డూప్లికేట్ చేసుకున్నాం, డూప్లికేట్. సో వీటిలో సెలెక్ట్ ఆల్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. ఇందాక టెక్స్ట్ ఉంది కదా, ఓన్లీ ఆబ్జెక్ట్స్. ఎడిట్లో సెలెక్ట్ ఆల్ టెక్స్ట్. చూసారు కదా, దీన్ని మూవ్ చేయండి, ఇలా పట్టుకొని ఓన్లీ టెక్స్ట్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన దీనిలో అండు ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఆ సీజీకి వచ్చి అక్కడ వచ్చి ఉంది సెలెక్ట్ ఆల్. గైడ్లైన్స్ వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ టెక్స్ట్ ఏదైతే పర్టికులర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ కమాండ్ బాగా ఉపయోగపడుతుంది. ఫైండ్ అండ్ రీప్లేస్, ఫైండ్ ఆబ్జెక్ట్స్. దీని సెట్స్. సో దీనిలో మనం ఇట్లా చూపిస్తుంది, ఫైండ్ ఎనీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్, కర్వ్స్ కావాలా, రెక్టాంగిల్స్ కావాలా, ఎలిప్స్ కావాలా, టెక్స్ట్లో ఆర్టిస్ట్ టెక్స్ట్, ఇది ఆర్టిస్ట్ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది టెక్స్ట్. ఫైండ్ నెక్స్ట్, ఎక్కడికి వెళ్తుంది, ఈ సెలెక్టర్. ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ ఆల్ అన్ని సెలెక్టర్. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆబ్జెక్ట్స్. ఫైండ్ టెక్స్ట్, రీప్లేస్ టెక్స్ట్. ఫైండ్ ఏం చేయాలి, అక్కడే ఉంది Corel, రీప్లేస్ విత్ Corel12. రీప్లేస్ కొడితే రీప్లేస్, చూసారు కదా, Corelని ఇది సెలెక్ట్ చేసి Corel నుంచి Corel12కి రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ అయిపోయింది.
అలా కాకుండా మనకి ఒకటేసారి రీప్లేస్ ఆల్ కొట్టేస్తే ఎక్కడైతే కొరల్ ఉందో దాన్ని కొరలతో రీప్లేస్ చేస్తాం. అది టెక్స్ట్. ఫైండ్ టెక్స్ట్, రీప్లేస్ టెక్స్ట్. డాక్యుమెంట్లో ఎక్కడ పర్టికులర్ టెక్స్ట్గా ఉంటే ఫైండ్ టెక్స్ట్ తీసుకెళ్ళి టెక్స్ట్ తీసుకుంటాం. ఇన్సర్ట్ ఇంటర్నెట్ ఆబ్జెక్ట్ ఇది అవసరం, బార్ కోడ్ కూడా ప్రజెంట్ అవసరం లేదు. సో ప్రాపర్టీస్ ఆల్ట్ ఎంటర్ షార్ట్ కట్ ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ ఇక్కడ చూపిస్తాం. యూనిఫామ్ ఫిల్ అది చూసారా, ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫిల్ ఎల్లో ఉంది, బ్లాక్ లైన్, అవుట్లైన్ బ్లాక్. ఇది ఆబ్జెక్టివ్స్ ప్రాపర్టీస్. ఇది క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ బార్ లో ఉన్నట్లు మనం ఎక్కడైనా హైడ్ చేయొచ్చు. హైడ్ ప్రాపర్టీస్ వచ్చేస్తుంది. దీని ఫిల్ అవుట్లైన్ వచ్చేసి కలర్ ఏముంది వైట్. చూసారు కదా, దాని థిక్నెస్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఎడిట్ మెనూ గురించి ఇన్ డెప్త్. నెక్స్ట్ వీడియోలో వ్యూ మెనూ గురించి చెప్తాం.